మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 6 వచనాలు నేను చదువుతున్నాను. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చేది. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచినాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలయ నుంచి మీకు ముందుగా వెలుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పికనను. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్నపిల్లలు ఆడుకోవద్దు. తండ్రి, కృపగల నాయన, నీ వాక్యము ద్వారా మీరు మాట్లాడబోతున్నందుకు వందనము చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థాన దినమున తండ్రిని స్మరించుకుంటకు, మరొకసారి నీ పునరుత్థాన శక్తిని పొందుకుంటకు నడిపించబడ్డ నీ బిడ్డలందరినీ బట్టి నీకు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం. నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. నీవు మహిమ పొందడం ద్వారా మమ్మల్ని మహిమలోనికి నడిపించబోతున్నది వందనము చెల్లిస్తూ తండ్రి, నీ పునరుత్థానమును మరలా జ్ఞాపకం చేసుకుంటకు అవకాశం కల్పించిన వందనము చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియకు వేరొక మరియ సమాధి చూడడానికి వచ్చినప్పుడు జరిగిన సంగతులను మత్తయి భక్తుడు రాశాడు. మనకు 4 సువార్తలున్నవి. 4 సువార్తలలో మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన పునరుత్థానమును గురించి ఉంటుంది. మార్కు సువార్త చివరి అధ్యాయమైన 16వ అధ్యాయంలో ఆయన పునరుత్థానమును గురించి ఉంటుంది. లూకా సువార్త చివరి అధ్యాయమైన 24వ అధ్యాయంలో ఆయన పునరుత్థానమును గురించి ఉంటుంది. యోహాను సువార్తలో మాత్రము 20వ అధ్యాయం 21వ అధ్యాయంలో ఆయన పునరుత్థానమైన తర్వాత జరిగిన సంఘటనల గురించి భక్తుడు రాశాడు. 4 సువార్తలలోనూ యేసుక్రీస్తు పునరుత్థానము గురించి ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన కలిసింది మగ్దలేని మరియ. పండితులందరి అభిప్రాయం ప్రకారం ఆయన మొట్టమొదటిసారిగా మరియకు కనిపించాడు. ఆమె లేకుండా, మగ్దలేని మరియ లేకుండా మరలా వేరొక స్త్రీతో కనిపించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం అక్కడ చూస్తాం. అది వయస్సు వారిని ఎదుర్కొని పోయి మీకు శుభమని చెప్పి వారు ఆయనకు మొక్కి ఆయన పాదములను పట్టుకొనకు ఆయనకు మొక్కగా. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిసారిగా మగ్దలేని మరియకు కనిపిస్తాడు. అటు తదుపరి మగ్దలేని మరియ కాకుండా వేరొకరికి కనిపిస్తాడు. అంటే వేరొక మరియ, సలోమి ఇలాంటి దేవుని బిడ్డలకు కనిపిస్తాడు. అటు తదుపరి పేతురుకు కనిపిస్తాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 34వ వచనంలో చూస్తే ఆయన పేతురుకు కనిపిస్తాడు. అటు తదుపరి ఎమ్మాయి దారిలో మరి ఇద్దరు శిష్యులకు, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులకు కనిపిస్తాడు. ఆ శిష్యుల పేర్లు మనకు తెలియదు. అటు తదుపరి తోమా లేని సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరినీ దర్శిస్తాడు, మరలా వారికి కనిపిస్తాడు. అటు తదుపరి తోమా ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరలా శిష్యులకు దర్శనమిస్తాడు. అటు తదుపరి గలిలయలోని శిష్యులకు యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనము ప్రకారము గలిలయలోని శిష్యులకు మరొకసారి కనిపిస్తాడు. అటు తదుపరి గలిలయ కొండపైన శిష్యులకు మరొకసారి కనిపించి చేపలు పడుతున్నప్పుడు వారితో కనిపిస్తాడు. మరొకసారి 500 మంది కంటే ఎక్కువ మంది సహోదరులకు యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తాడు. అలాగే చివరికి ఒలీవల కొండపై చివరిగా కనిపిస్తాడు.
అపోస్తల కార్యము 1వ అధ్యాయము 3వ వచనం ప్రకారం ఆయన చాలా సార్లు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు కనిపిస్తాడు. 500 మంది శిష్యులకు కనిపిస్తాడు. ఇట్లా వ్యక్తులకు చాలా సార్లు, తన శిష్యులకు చాలా సార్లు దర్శనమిస్తాడు. నేను ఇప్పుడు 11 సార్లు చెప్పాను. 11 సార్లు, ఇంకా అంతకంటే ఎక్కువ సార్లు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు దర్శనమిస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడు అయిన తర్వాత శిష్యులతో ఎక్కువ రోజులు సహవాసంలో ఉండడు. తరచుగా కలుస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. లేనప్పుడు ఒకసారి వస్తాడు, వచ్చిన తర్వాత మరలా వెళ్ళిపోతాడు. శిష్యులు ఎవరు ఆయనతో సహవాసంలో ఉండరు. మరలా తోమ ఉన్నప్పుడు మరలా వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని మర్చిపోయి చేపలు పడడానికి శిష్యులందరూ వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని మర్చిపోయి శిష్యులందరూ చేపలు పడడానికి వెళ్తున్నప్పుడు, చేపలు పడుతున్నప్పుడు మరలా యేసుక్రీస్తు ప్రభువారు దర్శనమిచ్చి అటువైపు వల వేసి చేపలు పట్టమని చెప్పగానే విపరీతంగా చేపలు పడతాయి. వెంటనే శిష్యులు గుర్తుపడతారు, ఆయన ప్రభు సుమి అని గుర్తుపడతారు. యేసుక్రీస్తు ప్రభువారు అనేక సార్లు తన్ను తాను కనపరుచుకున్నాడు. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన సజీవుడే తిరిగి లేచాడు. మీరు భయపడకుడి, మీరు సిలువ వేయబడిన యేసుని వెతుకుచున్నారు. ఈనాడు మనము ప్రకటిస్తుంది సిలువ వేయబడ్డ క్రీస్తును మనం ప్రకటిస్తున్నాం. మనం ఎవరిని బోధిస్తున్నాం? సిలువ వేయబడిన క్రీస్తును బోధిస్తున్నాం. ఎందుకంటే సిలువలో శక్తి ఉంది. శక్తి ఉందంటే సిలువేసిన కొయ్యల్లో శక్తి లేదు. సిలువ ద్వారా జరిగించిన కార్యములో శక్తి ఉంది. అది ఎటువంటి శక్తి అంటే పాపము నుండి మనల్ని విడిపించి పరమ పవిత్రులుగా చేస్తుంది. బలహీనతల నుంచి విడిపించి బలవంతులుగా చేస్తుంది. మహిమగల దానిగా చేస్తుంది. ఘనమైన దానిగా చేస్తుంది. గొప్పదానిగా చేస్తుంది. అందుకే సిలువకు అంత శక్తి ఉంది. అనేక మంది దొంగలు ఆనాడు సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడంలోనే శక్తి దాగింది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడడం ద్వారా ఆ శక్తిని మనము పొందుకొని మనము పునరుత్థానం అవుతున్నాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు. తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడా? చాలాసార్లు తన శిష్యులకు చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21లో తాను లేస్తానని చెప్పాడు. సువార్త 16వ అధ్యాయం 21వ వచనం, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, యేసుక్రీస్తు ప్రభువారు లేస్తానని శిష్యులకు చాలాసార్లు చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21లో అదే ఉంది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 23వ వచనం, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా, మరలా చెప్తున్నాడు, నన్ను చంపేస్తారు మరలా 3వ దినమున. ఎన్నో దినమున? 3 దినములు అయిపోయిన తర్వాత 3వ దినమున లేస్తానని చెప్పాడు. 20వ అధ్యాయం 19వ వచనం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, ఆయనను అపహసించుటకు, కొడాలతో కొట్టకు, సిలువ వేయుటకు అన్యజనులకు ఆయన అప్పగింతును, 3వ దినమున మరలా లేచును. ఎన్నవ దినమున లేచును? 3వ దినమున లేచును. ఎవరి గురించి చెప్తున్నాడు? తన గురించి చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? తన శిష్యులకి చెప్తున్నాడు. ఎన్నోసారి నేను చెప్పింది? ఇది 3వసారి. మరొకసారి లూకా సువార్త 24వ అధ్యాయం 45వ వచనంలో, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణలు ప్రకటింపబడినని రాయబడి ఉన్నదని లేఖనాలను కూడా గుర్తు చేశాడు. తను రుజువుపరుచుకున్నాడు. లేఖనాల ద్వారా తన పునరుత్థానాన్ని రూఢిపరిచాడు. ఆయన సజీవుడు. ఆయన యుగ యుగములు సజీవుడు. యేసుక్రీస్తు ప్రభువారి యెరూషలేము ఎంట్రీ, యెరూషలేములో తాను ఏ విధంగా వచ్చాడు, ఎలా వచ్చాడు? రాజుగా వచ్చాడు. ఆయన గాడిద పిల్ల మీద యెరూషలేమునకు వచ్చాడు. యెరూషలేములో ప్రవేశించాడు.
యెరూషలేములో ఆయన శ్రమపడి చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన సజీవుడయ్యాడు, మరలా రాబోతున్నాడు. మరలా రెండవ రాకడలో ఎక్కడికి రాబోతున్నాడు? యెరూషలేములోని ఒలీవల కొండపైకి ఆయన దిగుతున్నాడు. అప్పుడు ఆయన యెరూషలేములోకి ఆయన ప్రవేశించినప్పుడు, మొట్టమొదటిసారిగా మనుష్య కుమారునిగా ప్రవేశించినప్పుడు గాడిద పిల్ల మీద యెరూషలేములోకి వచ్చాడు. ఇప్పుడు గుర్రంపై రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన యూదుల రాజుగా వచ్చాడు. మన పాపముల నిమిత్తము, మనందరి నిమిత్తము బలయ్యాడు. మీకు చెస్ తెలుసా అనుకుంటాను. చెస్ ఆడవచ్చా? అందరికి చెస్ ఆడడం వచ్చా? చెస్ ఆట మొత్తము ఒక్క మాటలో చెప్పాలంటే, రాజును కాపాడడానికి భటులు చనిపోతారు, రాజును కాపాడడానికి ఒంటె చనిపోతుంది, గుర్రం చనిపోతుంది, ఒంటె చనిపోతుంది, ఏనుగు చనిపోతుంది, గుర్రం చనిపోతుంది, ఇంకేమవుతుంది? మంత్రి కూడా చనిపోతాడు. దాని ఉద్దేశం ఏంటి? రాజును కాపాడడానికి అవి తన ప్రాణాలను ఇస్తాయి. కానీ ఈ రాజు, మన రాజు, మనందరినీ కాపాడడానికి రాజే ప్రాణం ఇచ్చాడు. యుద్ధంలో భటులకు మొదటిగా బాణం తగులు చనిపోతారు, భటులు చనిపోతారు. అంతిమంగా భటులందరూ చనిపోయిన తర్వాత వాళ్ళు రాజును సమీపిస్తారు. అప్పుడు రాజు చనిపోతాడు. కానీ నీ రాజు, నా రాజు, మనందరి కొరకు భటులందరినీ పక్కన పెట్టి, అంటే మన సైన్యములకు అధిపతి యెహోవా కదా, సైన్యములకు అధిపతి మన దేవుడు కదా, మనందరికంటే ముందు ఆయన వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టాడు. మొదటిసారి మన రాజు, రెండవసారి ఆయన రాజుగానే వస్తాడు. కానీ ఈసారి నిర్దోషులకు న్యాయము తీర్చడానికి, బలహీనలను బలపరచడానికి, బలహీనలను కిరీటం నుంచి బలపరచడానికి ఆయన రాబోతున్నాడు. మొదటిసారిగా గాడిద పైన వచ్చాడు రాజు, రెండవసారి గుర్రంపై రాబోతున్నాడు. మొదటిసారి యెరూషలేములో ఆయన చంపేశారు, మరలా యెరూషలేము నుండే యేసుక్రీస్తు ప్రత్యక్షతను మనం చూడబోతున్నాం. అట్టి పునరుత్థాన శక్తిని పొందుకున్న మనము పునరుత్థాన బలముతో ముందుకెళ్లే వారముగా ఉండాలి, పునరుత్థాన శక్తిని పొందుకున్న వారముగా ఉండాలి. ఆయన సజీవుడు, ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచి ఉన్నాడు. అందుకు అనేక మంది సాక్షుల సమూహం నేను ఇప్పుడు చెప్పాను. 11 సార్లు ఆయన కనిపించాడని చెప్పాను. 11 సార్లే కాదు, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం బట్టి ఇంకా చాలా సార్లు ఆయన కనిపించాడు. ఆయన సజీవుడు, సజీవమైన నీ దేవుడు, సజీవుడైన నీ రాజు. ఆ రాజునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. అందరము తల్లు వంచుకొని దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. పాపములు చేశాను నేను, నీ ముందర తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలు. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించే నిత్యము నిన్నే కలిగి ఉన్నందుకు యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా.
ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.